విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు వెపన్స్ అందించే అంశం ప్రాసెస్లో ఉందన్నారు. ఎక్సైజ్ శాఖలో ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ 10 ఏళ్లుగా లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రారంభించామన్నారు. గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి సహాయంగా నిలిచారు ఎక్సైజ్ శాఖ రిటైర్డ్ ఉద్యోగులు. ఒకరోజు వేతనాన్ని సౌమ్య కుటుంబానికి ఇప్పటికే అందజేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా ఆర్థిక సాయం చేశారు. మంత్రి జూపల్లి చేతుల మీదుగా 2,80,900 రూపాయల చెక్ను అందించారు. ఇప్పటికే సౌమ్య సోదరుడికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం కల్పించామన్నారు మంత్రి జూపల్లి. విశ్రాంత ఎక్సైజ్ అధికారులు రిటైర్మెంట్ ఉంటుంది యొక్క వీళ్ళ యూనియన్ ద్వారా రిటైర్డ్ ఎక్సైజ్ పెన్షనర్స్ సంఘం ద్వారా 2,80,933 రూపాయలు సౌమ్య వృత్తికి వాళ్ళ యొక్క ఆనాడు అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. డిపార్ట్మెంట్ అంటే ఒక తపనతోటి ప్రభుత్వ ఉద్యోగినిగా అంకితభావంతో పనిచేసిన సందర్భంలో దుండగుల యొక్క చర్యల వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఒక మానవీయ కోణంతో ఆ కుటుంబాన్ని తమ వంతు మేము కూడా తోడు ఉంటాము, మా యొక్క డిపార్ట్మెంట్లో ఈ యొక్క సౌమ్యకు సంబంధించి కానీ అట్లాగే ఎవరు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆ కుటుంబాలు ఆదుకుంటామని వాళ్ళ యొక్క పెద్ద మనసు చాటుకుని ఈరోజు 2,80,933 రూపాయలు ఆ కుటుంబానికి అందజేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు బయట అంటే విదేశాల్లో ఉన్న సందర్భంలో వాటితో సంప్రదించిన తర్వాత 1 కోటి రూపాయలు ఇస్తామని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో చెప్పిన మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 1 కోటి రూపాయల చెక్కును అందించడం జరిగింది. అయితే ఆ కుటుంబంలో సౌమ్య తమ్ముడు చదువుకున్న వ్యక్తి, అతనికి ఉద్యోగం కల్పిస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అతనికి కూడా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ శాఖలో గడిచిన 10-15 సంవత్సరాల నుంచి అసలు ప్రమోషన్స్ లేవు, ట్రాన్స్ఫర్ లేకుండా ఉండినాయి, అసలు సీనియారిటీ లిస్ట్ లేకుండా. నా దృష్టికి వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్స్ మాకు 10 ఎన్నికలు లేవన్నప్పుడు, ప్రమోషన్ లేవన్నప్పుడు మరి చేసేది పూర్తిగా చేయాలి. 10 ఎన్నికలు వెళ్ళిన దాన్ని మళ్ళీ ఆ ప్రమోషన్స్ లేకుండా, సీనియారిటీ లేకుండా మళ్ళీ కొత్తగా ఇచ్చి మళ్ళీ చేయడం కానీ కదా ఆ ప్రాసెస్ కంప్లీట్ చేద్దామని ఆ యొక్క సీనియారిటీ లిస్టు ఫైనల్ చేసి ప్రమోషన్స్ కూడా కంప్లీట్ చేసి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్ కానిస్టేబుల్స్ది 2,000 మంది దగ్గర ఫస్ట్ వాళ్ళతో బిగిన్ అయింది. ఐ థింక్ ఈ 4-5 రోజుల వారంలో వాళ్ళకి కంప్లీట్ అయింది. సో స్టెప్ వేసి అందరూ